బంతిపూలు, వాటి దండలు దేవాలయాలలో లేదా పూజా సమయంలో వాడడం తరచుగా చూస్తూ ఉంటాం. అంతేకాదు, మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి బంతి పువ్వులతో చేసిన దండను తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. అలాగే పూజా సమయంలో వివిధ రకాల పుష్పాల కంటే బంతి పువ్వులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అసలు బంతి పువ్వులను ఎందుకు ప్రతి పూజలో ఉపయోగిస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? పూజలో బంతిపూలకున్న ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మతంలో ఒక్కో పుష్పం ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అదేవిధంగా బంతి పువ్వుకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో జరిగే పూజ మొదలుకుని వివాహం, కలశ స్థాపన, గృహోపకరణం మొదలైన శుభ కార్యక్రమాలలో బంతిపూల మాలలను, అలాగే విడి బంతిపూలను తప్పనిసరిగా అలంకరిస్తారు. దేవుడికి బంతిపూలు సమర్పించటం వల్ల జ్ఞానం, సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. బంతి పువ్వులో ఉండే మరో ప్రాముఖ్యత ఏంటంటే, ఇది మనిషి అహంకారాన్ని తగ్గిస్తుంది. ఒక వ్యక్తికి మంచి నాయకుని లక్షణాలను కలిగిస్తుంది. దీనితో పాటు ఇంట్లో శుభం జరిగేందుకు ఇంటి తలుపులు, గుమ్మాల వద్ద బంతి పువ్వుల దండను కడతారు. మహావిష్ణువుకు బంతిపూలు సమర్పించటం వల్ల సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే గణపతి దేవుడికి కూడా పూజలో బంతి పువ్వులను సమర్పిస్తారు. బంతి పువ్వులో ఉండే ప్రతి రేకులో దేవతలు నివసిస్తారని పండితులు చెబుతున్నారు. ఇక గురువారం విష్ణువుకు మర్రి చెట్టు పువ్వులు సమర్పించటం ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మహావిష్ణువు, గణేశుడు, తల్లి లక్ష్మి పూజలో బంతి పువ్వులు ఎక్కువగా ఉపయోగిస్తారు. బంతి పువ్వు ఒక వ్యక్తిలోని మంచి నాయకుని గుణాలను కూడా చెబుతుంది. ఒక మంచి నాయకుడు వేల మందిని తనతో పాటు నడిచేలా ఎలా మార్గదర్శనం చేయాలో బంతి పువ్వుని చూసి తెలుసుకోవాలి. బంతి పువ్వు స్థిరత్వానికి చిహ్నం. దీంతో పాటు శుభం కలగాలి అంటూ ఇంటి ద్వారానికి బంతి పువ్వుల దండను కడతారు.